రేషన్ కార్డుల గడువు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. రేషన్ కార్డుల ఈ కేవైసీ గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జనవరి 31తో ఈ గడువు ముగియనుంది. పలు రకాల సమస్యలు తలెత్తడంతో గడువు పొడిగించాలని డిమాండ్స్ రావడంతో ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ కార్డుల ఈ కేవైసీ గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జనవరి 31తో ఈ గడువు ముగియనుంది. త్వరగా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించడంతో రేషన్ దుకాణాల దగ్గర జనాలు బారులు తీరుతున్నారు. పలు రకాల సమస్యలు తలెత్తడంతో గడువు పొడిగించాలని డిమాండ్స్ రావడంతో ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందుతారు. Telangana government's decision to extend the deadline of ration cards. Before going into details, please subscribe and like our channel. The Telangana government has decided to extend the KYC deadline of ration cards till the end of February. This period will end on January 31st. The Sarkar has issued orders to this effect as there have been demands to extend the deadline due to various problems. The Telangana government has decided to extend the KYC deadline of ration cards till the end of February. This period will end on January 31st. People are lining up near the ration shops as they are advised to get this KYC done quickly. The Sarkar has issued orders to this effect as there have been demands to extend the deadline due to various problems. Subscribe and like our channel for more latest updates. By subscribing